సాధారణంగా వేసవి కాలంలో చెమట నుంచి ఉపశమనం కోసం రాత్రి పడుకునే ముందు చాలామంది స్నానం చేస్తుంటారు. దీనివల్ల ఒంటిపై చేరిన మట్టి, దుమ్ము, ధూళి తొలగిపోవడంతో పాటు అలసట నుంచి ఉపశమనం కలిగి చక్కగా నిద్ర పడుతుంది. దీనివల్ల మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. అయితే కొందరు రాత్రిపూట భోజనం చేశాక పడుకునే ముందు స్నానం చేస్తుంటారు. ఇలా చేయటం మంచిది కాదు. భోజనం తర్వాత రాత్రిపూట తలస్నానం చేసి పడుకుంటే రోగనిరోధక వ్యవస్థ బలహీనపడి అనేక ఇన్ఫెక్షన్ల బారిన పడే ముప్పు పెరుగుతుంది. అలాగే భోజనం తర్వాత స్నానం చేసేవారికి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. రాత్రిపూట చేసే తలస్నానం వల్ల తలనొప్పి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఈ సమయంలో రాత్రి వేళ చల్లని నీటితో స్నానం చేయకపోవడం మంచిది. ఒకవేళ రాత్రిపూట స్నానం చేయాలనుకుంటే నిద్రపోవటానికి కనీసం 2 గంటల ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో తలస్నానం చేయాల్సి వస్తే తలను పూర్తిగా ఆరబెట్టుకోవడం మంచిది. వానాకాలం, చలికాలంలో రాత్రి వేళ గోరువెచ్చని నీటితో, వేసవిలో సాధారణ నీటితో స్నానం చేయటం మంచిది.